ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రస్తుత అధికార కూటమి పార్టీ ప్రయాణ సాగరంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి అమాయకులైన నాయకుల మీద పలు విధాలుగా మందు మైకంలో దాడులు చేసి తిరిగి వారి మీదనే దాడులు చేశారని సంబంధిత పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నాయకులను అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించిన నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్ కుటుంబానికి మరియు బూచేపల్లి కుటుంబానికి నాడు నేడు ఉన్న అభినవభావ సత్ సంబంధ బాంధవ్యాలు రాష్ట్ర స్థాయిలో రాజకీయ విశ్లేషకులు సైతం విదితమే. ఈ నేపథ్యంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని విధాల హింసా ప్రవృత్తి రీత్యా దాడులు చేస్తున్నారని స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం తన ద్వితీయ శ్రేణి నాయకులను నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని సబ్ జైల్లో కలిసి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి వెలుపలకు వచ్చిన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 17వ తేదీ మంగళవారం నాడు సంబంధిత పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు సబ్ జైల్లో మన జరిగిన వినాయకుడు ఊరేగింపు కార్యక్రమంలో దేకనకొండ గ్రామంలో అమాయకులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని గ్రామ ప్రజలందరినీ అతి దారుణంగా రాళ్లు వేసేసి కావాలని చెప్పేసి మామూలుగా దాడులు చేశారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఊర్లో ప్రశాంతంగా ఇప్పుడు దర్శి కాన్స్టిట్యూన్సీ ప్రశాంతంగా ఉండేది. ఈసారి దేకనకొండలో వాళ్ళు కావాలని కవింపు చేతులు చేసుకుని వాళ్ళు మందు తాగి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కొట్టి రాళ్లతో దాడులు చేసి మళ్ళా ఎదురు మా మీద కేసులు పెట్టేసి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒక్కరికి కూడా దెబ్బలు కూడా ఒక్కడు కూడా లేవు. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళన్ని గొడవలు కట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు అందరినీ వాళ్ళు నైతికంగా ధైర్యం ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాము. వాళ్ళకు నైతికంగా ధైర్యం చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ విన్నవించుకోవాల్సింది ఏంటంటే వినాయక చవితి సందర్భంలో ఊరేగింపులు జరిగేటప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ గలభా సృష్టించొద్దు. అట్లా ఎప్పుడూ లేదు దర్శి ప్రాంతంలో ప్రశాంతంగా ఉండేది. ఇటువంటి అల్లర్లు కావాలని సృష్టించి కేసులు పెట్టిస్తున్నారు. దయచేసి అటువంటి చర్యలు తీసుకోకుండా అంత ప్రశాంతంగా నిమిషం కార్యక్రమం చేయాలి. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అందుకు అనుగుణంగా ప్రతిస్పందించిన దర్శి నియోజకవర్గ కూటమి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి భావోద్వేగాలకు లోనైనప్పటికీ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా స్థానిక అద్దంకి రోడ్లోని ప్రధాన శ్రీ సీతా కోదండరామస్వామి సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయల కాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా అన్నదాన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి భక్తి భావజాల ప్రయాణంలో భాగంగా కొంత మేరకు ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆత్మాలోచనలో ఉండగా దేకనకొండలో టీడీపీ కార్యకర్తల మీద దాడికి పాల్పడిన వాళ్ళని ఇప్పుడు అన్ని ప్లాన్లు వేసుకొని అంత అయిపోయాక వారానికి ఇప్పుడు వచ్చి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి రాజకీయాలు దర్శిలో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకటే చెప్తున్నాను నేను, పోలింగ్ రోజు ఎలక్షన్ రోజు ఎలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేశారో క్యాండిడేట్ మీద మహిళను చూడకుండా ప్రజలందరికీ తెలుసు. నేను ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్రం కూడా అందరూ చూస్తున్నారు. ఇలాంటి మాటలు సరికాదు. ఇప్పుడు వచ్చి వర్గాల మధ్య కులాల మధ్య ప్రజల్ని రెచ్చగొట్టేలాంటి చర్యలు తీసుకోవటము, అలాంటి రాజకీయాలు ఇక్కడ దర్శిలో సరికాదు. నేను దర్శి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి వచ్చాను. కుదిరితే మీ వంతు సహకారం అందించండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని ఇక్కడికి ఇట్లాంటి రాజకీయాలు లేవు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది మొన్న కొత్తరెడ్డిపాలెం. వాళ్ళు అసలు అక్కడున్న వైసీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే లేనన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నన్ను ప్రచారానికి రానిలేదు. సరే, మొన్న బడుగు బలహీన వర్గాలు చిన్న పిల్లలు 10 ఏళ్ళు ఉంటాయి ఒక కుర్రాడికి, 17 ఏళ్ళు ఒక వికలాంగుడు, వీళ్ళు ఫ్లెక్సీల మీద వర్షం పడుతుందని స్పీకర్ల మీద ఫ్లెక్సీలు కప్పుకున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారి మొహం కనిపించిందంట. కొత్తరెడ్డిపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మొహం కనిపించకూడదంట. వాళ్ళని పడేసి కొట్టారు. ఇంకా బొట్లపాలెంలో వారి కాన్వాయ్ వెళ్తుంటే ఒక బైక్ ఎదురొచ్చిందని దిగి వాళ్ళ మనుషులు వారి కారులో ఉండగానే ప్రజల మీద కొడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి రాజకీయాలు చూడలేదు అని చెప్తున్నారు. మేము వీళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాము. దర్శి అభివృద్ధి మా ధ్యేయం.
దర్శి అభివృద్ధి మా సమాధానం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళంతా చూస్తున్నారు. నిరంతరం ఎవరు దర్శి ప్రజలతో ఉంటున్నారు అనేది కూడా గమనిస్తున్నారు. నేను ఇది ఒక్కటే చెప్తాను, దర్శి అభివృద్ధి మా ధ్యేయం, దర్శి అభివృద్ధి మా సమాధానం. నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ముందు రోజు ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిర్ణయానికి అప్రమత్తమైన స్థానిక పోలీస్ యంత్రాంగం మంగళవారం నాడు స్థానిక పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంచి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో భాగంగా అటు అధికార కూటమి తరపున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సమాజంలో ఆందోళనకు గురిచేసే కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీస్ యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న నిర్ణయానికి స్థానిక రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తున్నారు.